ఏమండోయ్ అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నిన్ను కోరి పార్ట్ 5 అండి. ఈ కథలోని ముందు భాగాలు చూడండి, వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఒక కామెంట్ రాయండి అబ్బా కొంచెం. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? కావేరి వారి బంధువులందరూ పెళ్లి కోసం రాజ్ విల్లాకి చేరుకున్న ఆ రోజు సాయంత్రమే చాలా గ్రాండ్గా వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగిద్ది. కావేరి కొద్దిసేపు తన వారితో ఉండాలని చూస్తున్న సందర్భంలో విమల్ అనుకోని పరిస్థితులలో తనతో ప్రేమ గురించి చెప్పి ఏడుస్తూ కావేరిని హక్ చేసుకోగా, అదే సమయంలో కావేరి కోసం వచ్చిన రాజ్ అది చూసి కోపంగా వారికి గన్ గురిపెట్టగా, అది చూసిన సంధ్య శ్రీకాంత్ భయపడుతుంటే కావేరిని విమల్ వదిలిపెట్టి తన వెనక్కు కావేరిని దాచాలని చూస్తుంటే, అది చూసిన రాజ్ మరింత కోపంతో, నాకు తెలుసురా నీకు దీని మీద ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని అంటూ విమల్ పక్కనే ఉన్న కావేరిని చూస్తూ, ఏంటే నీకు కూడా వీడి మీద ఇలాంటి ఫీలింగ్సే ఉన్నాయా, ఇప్పుడు చెప్పు అంటూ అరుస్తుంటే, కావేరి వచ్చి రాజ్ ఎదురుగా నుంచుని తల అడ్డంగా తిప్పితే రాజ్ కావేరికి మరింత దగ్గరగా జరిగి ఆమె తలను పైకెత్తి గంభీరంగా, నన్ను చూసి చెప్పు, నీకు వీడి మీద అదే ఉద్దేశం ఉందా అంటే కావేరి విమల్ని చూసి రాజ్ వైపు తిరిగి, లేదు, ఎప్పుడూ నేను తనను ఆ ఉద్దేశంతో చూడలేదు అంటూ చెప్పగా, రాజ్ చిన్నగా నవ్వుతూ, అయితే ఓకే, మరి నాకు కాబోయే భార్యను ప్రేమిస్తున్న వీడిని నేనేం చేయాలి అంటుంటే అక్కడ అందరూ మాట్లాడలేదు. దాంతో రాజ్, అయితే మౌనం అంగీకారంతో సమానం అంటారు కాబట్టి నేను వీడిని చంపేస్తా అనగానే అక్కడి వారందరూ హడలిపోతూ ఉంటే రాజ్ విమల్కి గురిపెట్టిన గన్ని చూసి, రాజ్ వద్దు అలా చేయకు ప్లీజ్ అంటుంటే కావేరి, రాజ్ ప్లీజ్ తనను చంపకు, అతను నా బెస్ట్ ఫ్రెండ్, నేను అతన్ని ప్రేమించడం లేదు, ఇక మీదట కూడా ప్రేమించను, ప్లీజ్ రాజ్ విమల్ని చంపకు, అయినా నువ్వు నాకు మాటిచ్చావు, మా వాళ్ళను ఏమీ చెయ్యను అన్నావు అంటుంటే రాజ్ ఒక్క నిమిషం ఆలోచించి, అయితే సరే నేను చంపను, కానీ ఇక్కడ ఉన్న ఎవరైనా ఈ పెళ్ళిని ఆపాలని చూడొద్దు, అలా చూస్తే నా మాట లేదు, నా మంచి లేదు, ఇక మీద ఎప్పుడూ కూడా నాకు తెలియకుండా వీళ్ళని నువ్వు కలవకూడదు, ముఖ్యంగా ఈ విమల్ గారిని కలవకూడదు, కాదు కూడదు కుదరదు అంటావా, ఇక నీ మాటను నువ్వు మర్చిపో అంటుంటే కావేరి, సరే రాజ్ నువ్వు చెప్పినట్లుగానే చేస్తా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుండగా రాజ్ ఆమెను ఆపి విమల్నే కోపంగా చూస్తూ, కావేరి నాకు కాబోయే భార్య, ఇంకొకసారి తనను నువ్వు ముట్టుకోవడం నేను చూశానో నీ శాల్తీ లేచిపోద్ది అంటూ కావేరి భుజం చుట్టూ బలంగా చేతిని వేసి పట్టుకొని అక్కడి నుండి కలిసి బయటకు నడిపించుకుంటూ తీసుకుని పోయాడు. అది చూసిన విమల్ కావేరి చెప్పిన మాటలను తలుచుకుంటూ ఒక్కసారిగా జారి బాధగా నేలను చేరగా సంధ్య శ్రీకాంత్ అతన్ని ఓదార్చుతున్నారు. జంటగా వస్తున్న వారిని చూసిన వినీత్కి లోపల ఏం జరిగి ఉంటుందో తెలుసు. ఎందుకంటే అతను రాజ్తోనే ఆ గది వరకు వచ్చాడు, కానీ గదిలోకి వెళ్ళలేదు. వినీత్ రాజ్ని ఎప్పుడూ నీడలా అంటిపెట్టుకునే ఉంటాడు, కానీ ఎప్పుడూ కూడా రాజ్ ఒక అమ్మాయిని ముట్టుకోవడం చూడడం కానీ, కనీసం హ్యాండ్ షేక్ ఇవ్వడం కానీ ఎప్పుడూ అతను చూడలేదు. ఇప్పుడు నేను చూస్తుంది నిజమా కాదా అన్నట్లు కళ్ళను రెండుసార్లు నలుపుకొని చూడగా అది నిజమేనని అనుకొని ఒక రకంగా అతనికే తెలియని కంగారు మొదలైంది లోపల. అమ్ము గోల పెట్టడంతో కావేరి దగ్గరకు గౌతమి అమ్ములను తీసుకొని బయలుదేరింది. తన ఎదురుగా వస్తున్న ఇద్దరిని చూస్తూ గౌతమి మురిసిపోతూ దగ్గుతుంటే కావేరి ఇబ్బందిగా రాజ్కి దూరం జరిగిపోయింది. అది చూసిన రాజ్, ఏంటి అన్నట్లు చిన్నపాటి కోపంతో కావేరిని చూడగా గౌతమి కొంచెం గట్టిగా గొంతు సరిచేసుకుని తమాషాగా, అడ్డాల నాటి బిడ్డలే కానీ గడ్డాలు వచ్చిన తర్వాత బిడ్డలు కాదు అంటే ఏమో అనుకున్నారా, కానీ నువ్వు కూడా అందరిలాంటి వాడివే అంటుంటే రాజ్, అమ్మ ప్లీజ్ అంటూ కొంచెం మొహమాటంగా ఏమీ అనలేక అక్కడి నుండి వెళ్ళిపోతే కావేరి ఇబ్బందిగా గౌతమి ముందు తలదించుకోగా గౌతమి కావేరి గడ్డం పట్టుకొని తలను పైకి ఎత్తి, మీరు ఎప్పుడు ఇలాగే హాయిగా ఉండాలి అంటుంటే
కావేరి, అమ్ముకి నిద్రొస్తుంది. నాకు నువ్వే కథలు చెప్పాలి. ఈరోజు నేను నీతోనే పడుకుంటా. ఈ ఒక్కరోజే కాదు కావేరి, నీతో నేను ఇంకా ఎప్పుడు పడుకునే ఉంటా. ఇక్కడి నుంచి నువ్వు ఈ ఇంట్లోనే మా బాబాయ్‌తోనే ఉంటావంట కదా అంటుంటే, కావేరి సరే అంటూ అమ్ముని తీసుకొని గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళిన రాజ్ గన్నుని లాకర్‌లో పెట్టి వెనకనే ఉన్న వినీత్ వైపు తిరిగి, "ఏరా కావేరి నన్ను చూసి తన ఫీలింగ్స్‌ని విమల్‌కి చెప్పలేదా? లేక నిజంగానే వాడంటే దానికి అలాంటి అభిప్రాయం లేదా?" అంటుంటే వినీత్ విసుగ్గా, "అరే నువ్వెందుకురా ఇలా ఆలోచిస్తున్నావు? కావేరి గురించి ఇప్పటికి నువ్వు చాలా లోతుగా ఎంక్వైరీ చేశావురా. ఆమె ఫోన్లో కూడా ఎక్కడా ఎలాంటి ఎఫ్ఐఆర్ గురించి నీకు దొరకలేదు. ఆ పిల్ల చాలా మంచిదిరా. నాకు తెలిసి కావేరికి ఈ రోజు వరకు విమల్ ప్రేమ గురించి తెలియదు. నువ్వు తెలిసి చేశావో తెలియక చేశావో కానీ మొత్తానికైతే ఒక బంగారం లాంటి పిల్లను బెదిరించి పెళ్లి చేసుకుంటున్నావు. నువ్వు లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు. అమ్మకు కావేరి తెగ నచ్చేసిందిరా. నాకు తెలిసి నువ్వు నీ లైఫ్లో కోపంలో తీసుకున్న ఒకే ఒక గుడ్ డెసిషన్ ఇదే. లేనిపోని ఆలోచనలతో బుర్రంతా పాడు చేసుకోకు. నీ మొదటి పుట్టినరోజు తర్వాత అమ్మ మళ్ళీ అదే సంతోషంతో నీ పెళ్ళిని మాత్రమే జరిపిస్తుంది. మీ నాన్న చనిపోయిన తరువాత అమ్మ ముఖంలో ఇంత సంతోషం నేనెప్పుడూ అయితే చూడలేదురా. నేనే కాదు, నువ్వు కూడా చూడలేదు. కావాలంటే ఒక్కసారి నువ్వు అమ్మ నవ్వుని గుర్తు చేసుకో. అమ్మ అంత సంతోషంగా ఉంది కాబట్టి ఆ సంతోషాన్ని నువ్వు నీ పిచ్చి ఆలోచనలతో ఆ పిల్లను మరీ బాధపెట్టి అమ్మ హ్యాపీనెస్ని దూరం చేయకు అంటూ మాట్లాడుకుంటుండగా ఆ విల్లాలో ఆ రాత్రి ఎవరి ఆలోచనలతో వారు నిద్రలోకి జారిపోయారు. మరుసటి రోజుకి రాజ్ తరపున బిజినెస్ పీపుల్స్, విఐపీస్ అందరూ అక్కడికి వచ్చేశారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు మళ్ళీ ఆ విల్లా డిస్కో లైట్లతో, డీజే మైక్ సెట్లతో మరో వెలుగు వెలిగిపోతుంది. అలాంటి సంగీత్ ఏర్పాట్లను ఎప్పుడూ చూడని కావేరీ తరపు బంధువులు ముక్కున వేలేసుకుంటుండగా అక్కడున్న కుర్రకారు అందరి కోసం మరోవైపు రెయిన్ డాన్స్ ఏర్పాట్లను కూడా చేశారు. పేరు పొందిన టీవీ ఆర్టిస్టులను పిలిపించి కొన్ని డాన్స్ స్టెప్పులు కూడా వేయించారు. అలాగే టాప్ మోస్ట్ సింగర్లతో మ్యూజిక్ లైట్ని ఏర్పాటు చేశాడు. అలా రాత్రి 8:30 కల్లా బయట వారందరి హడావుడి అయిపోగా అక్కడ అయిన వారందరూ ఒక్కొక్కరిగా వారి వారి టాలెంట్స్ను బయట పెడుతూ ఉన్నారు. చీటీలలో కొన్ని పేర్లను, మరికొన్ని చీటీలలో పనులను రాసి ఆడపెళ్లి వారిగా మగ పెళ్లి వారిగా విడిపోయి ఆ ఏర్పాట్లను బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చీటీలలో పేర్లు వచ్చిన వారు డాన్సులు వేయడం, పాటలు పాడడం, కవితలు చెప్పడం వంటివి చేస్తూ ఉన్నారు. అలానే అందరిలాగా విమల్ వంతు వచ్చింది. దాంతో అతను పాట పాడాల్సిన సమయం రాగా విమల్, సారీ అండి, నాకు పాటలేవి రావు అంటూ తప్పించుకోబోతుండగా మగపెళ్లి వారిలో ఒకరైన పూర్ణ కొడుకు కుందన్, అయితే మీరు ఓడిపోయారు. రాజ్కి కావేరి చెంప మీద ముద్దు పెట్టాలి. అదే పనిష్మెంట్ అనగా రాజ్ కోపంగా కుందన్నే చూస్తుంటే కుందన్ మాటకు అక్కడ అందరూ కూడా అవును అవును అంటూ వంత పాడుతుంటే విమల్ దూరంగా ఉన్న కావేరినే చూస్తూ గోదావరి సినిమాలోని మనసా వాచా నిన్నే తలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా ఆ మాట దాచా కాలాలు వేచా నడిచానే నీడలా అనే పాటను పాడాడు. అలా ఇంకొందరి పేర్లు రాగా ఈసారి రాజ్ పేరు వచ్చింది. అందులో రాజ్ కవిత చెప్పాలి అని రాగా రాజ్ నాకు కవితలు రావు అంటే ఆడపెళ్లి వారు గెలిచాం కాబట్టే రాజ్ కావేరికి అందరి ముందు ప్రపోజ్ చేయాలి అంటూ డిమాండ్ చేశారు. దాంతో రాజ్ అక్కడి వారందరి వైపు చూస్తూ ముఖ్యంగా విమల్ని తన ఫ్రెండ్స్ని చూస్తూ కావేరి నుదిటిన అంటీ అంటనట్లు ముద్దు పెట్టి అందరి వైపు చూశాడు. దాంతో అందరూ అక్కడ ఒక్కసారిగా గోలగోల చేసేశారు. అలా సరదాగా గడిపేశారు. మరుసటి రోజు ఉదయమే
హల్దీ, మెహందీ ఫంక్షన్స్ ఏర్పాట్లకు విల్లా మరోసారి పసుపు రంగు ఉన్న రకరకాల పూలతో అలంకరించబడితే, అదే విల్లాలో ఒక గదిలో ఇద్దరు వ్యక్తులు అసలు వీడు పెళ్లి చేసుకోవడం ఏంటే, వీడిని చంపడానికే మనం తిప్పలు పడుతూ ఉంటే, ఇప్పుడు వీడు ఆ కావేరిని పెళ్లి చేసుకుంటే ఆ అనాకారిది కొన్ని వందల వేల కోట్లకు యజమాని అవుతుంది. దాని మోచేతి నీళ్లను మనం తాగాలా? మళ్ళీ దాన్ని చంపడానికి కూడా మనమే తిప్పలు పడాలిగా అంటుంటే, మరొకరు మనము ఎన్ని ప్లాన్స్ వేసుకుంటున్నా అన్నీ మాటలుగానే మిగిలిపోతున్నాయి, చేతల దాకా పోవడం లేదు. మనం చేయాల్సిన పనిని ఈసారి ఆ భూపతికి అప్పజెప్పేద్దాం అనుకుంటున్నా. ఇప్పటికే రాజ్ ఆ భూపతి కొడుకు చేతులను విరక్కొట్టి హాస్పిటల్ పాలు చేసేశాడు. మనం వాడి కోపాన్ని వాడుకుందాం. ఒకవేళ వాడు వేసిన ప్లాన్ సక్సెస్ అయితే మర్డర్ వాడి ఖాతాలోకి పోతుంది, మనం సేఫ్గా ఉండొచ్చు. ఒకవేళ వాడి ప్లాన్ సక్సెస్ కాకపోతే ఇక మనమే ప్లాన్స్ వేసుకుంటూ ఉందాం. ముందైతే కుదిరితే ఈ పెళ్లిని ఆపడానికి ట్రై చేద్దాం అంటూ వారికి తగ్గ ఏర్పాట్లను వారు చేసుకుంటూ ఉన్నారు. రాజ్కి రోజు రోజుకి అక్కడ జరుగుతున్న ఫంక్షన్స్కి తలనొప్పి మొదలవుతూ విసుగ్గా, అమ్మ ప్లీజ్ ఏంటిదంతా అంటుంటే, గౌతమి ఇవన్నీ మన సాంప్రదాయాలు రాజ్, పెళ్ళంటే వెస్ట్రన్ స్టైల్లో ఉంగరాలు మార్చుకొని మూతులు మూతులు నాక్కోవడం కాదు, మందు సీసాలు ఊపుకోవడం కాదు. హిందూ పెళ్ళిళ్ళకి కొన్ని పద్ధతులు సాంప్రదాయాలు ఉంటాయి, వాటిని మనం తప్పక పాటించాలి. పెళ్ళంటే నూరేళ్ల పంటరా తూతూ మంత్రంగా చేసుకునేది కాదు అంటూ చెప్పగా, రాజ్ ఇంకా తల్లిని ఇబ్బంది పెట్టకుండా తనకు ఇష్టం లేకపోయినా చేతికి మెహందీ పెట్టించుకున్నాడు. అలా మెహందీ ఫంక్షన్ ఉదయం అవ్వగానే మధ్యాహ్నానికి హల్దీ ఫంక్షన్ ఏర్పాట్లను చేసి దంపతులిద్దరికీ గుర్తుండిపోయేలా జరగాల్సిన అన్ని కార్యక్రమాలను చేస్తూ ఉంటే, రాజ్ తల్లి కోసం ఇష్టం లేకపోయినా కామ్గా ఉంటే, కావేరి తన తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషాన్ని చూస్తూ అక్కడ అందరి ముందు మరబొమ్మలా నటిస్తూ ఉంది. అలా ఫంక్షన్లన్నిటికీ అలసిపోయిన కావేరిని చూస్తూ గౌతమి, నువ్వు రూమ్కి వెళ్ళిపోమ్మా, నేను రూమ్కి వస్తా అంటూ చెప్పి 20 మంది పనివారితో గౌతమి కావేరి రూమ్కి వచ్చింది. గౌతమి ఆ పనివారు తెచ్చిన వస్తువులన్నిటినీ అక్కడే పెట్టించి కావేరి వైపు చూస్తూ, కావేరి ఇక నుండి నువ్వు నా కూతురు లాంటి దానివే, నువ్వు దేనికోసం మొహమాట పడకు, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి, కానీ నీ హోదాని గుర్తుపెట్టుకో అంటూ చెప్పి పనివారు తెచ్చిన విలువైన వస్తువులను చూపిస్తూ, ఇవన్నీ నేనే నీకోసం ప్రత్యేకంగా చేయించా, ఇక నువ్వు పడుకో, పెళ్ళి రాత్రి ఎప్పుడో 11 గంటలకు, అప్పుడు మళ్ళీ ఫొటోసు వీడియోస్ అంటూ నిద్రే ఉండదు అంటూ ఆ రూమ్ నుండి వెళ్ళిపోతుండగా, అమ్ము మారం చేస్తూ కావేరి దగ్గరే ఉంటాను అంటూ గొడవ చేయడంతో గౌతమి అమ్ముని అక్కడే వదిలి వెళ్ళిపోయింది. కావేరి అమ్ముతో ఆడుకుంటూ తన బాధను కొద్దిసేపు మర్చిపోయింది. కావేరికి వారు తీసుకువచ్చిన గిఫ్ట్లను ఇవ్వడానికి శశికళ తరపు బంధువులు ఆమె రూమ్కి రాగా, గౌతమి ఆమె కోసం తెచ్చిన వస్తువులన్నిటినీ చూసి ఒక్కొక్కరు కళ్ళు తేలేశారు. వాటి గురించి తల్లి కావేరిని అడగ్గా, కావేరి వాటన్నిటినీ అత్తయ్య తీసుకుని వచ్చి ఇచ్చిందమ్మా, బంగారు ఆభరణాలు పెళ్లి పీటల మీద, జీలకర్ర బెల్లం అప్పుడు పెట్టుకోమని, వజ్రాల నగలను తాళి కట్టేటప్పుడు వేసుకోమని, ఇంకా చీరలైతే 15 రకాల దాకా తెప్పించింది. వాటిలో నాకు ఏది నచ్చితే అది కట్టుకోమంటూ మరికొన్ని కూడా ఆ చీరలకు సూట్ అయ్యేలాగా ఆభరణాలు ఇచ్చి వెళ్ళింది అంటూ చెప్పి, అమ్ము అక్కడ ఉన్న వారందరినీ చూస్తూ ఇబ్బంది పడడం చూసి బయటికి తీసుకుని వచ్చింది. అలా అమ్ము కావేరితో చిన్నగా ఆడుకోవడం మొదలుపెట్టింది. అలా చాలాసేపు ఆడుకున్న అమ్ము గౌతమి దగ్గరకు వెళ్ళి, నాని కావేరి ఎటో వెళ్ళిపోయింది, కనిపించడం లేదు అంటూ చెప్పగా, గౌతమి దగ్గర ఉన్న అందరూ గుసగుసలాడడం మొదలుపెట్టారు. ఇంతలో తల్లి పెళ్లిలో వేసుకోవడానికి తండ్రి ఆభరణాలను తీసుకుని వెళ్ళడానికి రాజ్ని పిలిపించగా, అప్పుడే ఆ గదిలోకి వచ్చినాడు రాజ్. అమ్ము చెప్పిన మాటలన్నీ విని అమ్ముని ఎత్తుకొని సౌమ్యంగా, అమ్ము ఏమైంది, బాబాయ్కి చెప్పు అంటూ అడగ్గా, అమ్ము, బాబాయ్ కావేరి నేను దాగుడు మూతలు ఆడుకుంటున్నాము,
అలా ఈ విల్లా మొత్తం మేము చల్లదాగా తిరిగి ఆడుకుంటున్నాం. అప్పుడే పిన్ని ఎటో మాయమైపోయింది బాబాయ్. నేను ఎంత వెతికినా నాకు కనిపించలేదు అంటూ చెప్పగా వెంటనే రాజ్ నందను పిలిచి విల్లా మొత్తం సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయమని చెప్పి కొంచెం చిన్నగా నందాకు మాత్రమే వినిపించేలా ఆ విమల్ వాళ్ళు విల్లాలో ఉన్నారో లేదో చూడు అంటూ అమ్ముని గౌతమికి అప్పగించి అతను వినీత్ విల్లా మొత్తం వెతకడం ప్రారంభించారు. గోపాల్, శశికళ, గీతిక, చంద్రం కూడా కూతురు కోసం వెతుకుతూ ఉంటే అక్కడ బంధువులు సూటిపోటి మాటలతో చెవులు కొరుక్కోవటం వీరి చెవిన కూడా పడి కంట్లో నీరు ఆగడం లేదు. నంద రాజ్కి కాల్ చేసి సార్ విమల్ వాళ్ళు విల్లాలో లేరు అని చెప్పడంతో రాజ్ కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ఏమండోయ్ మరి ఇప్పుడు కథలో నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి కథ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి అబ్బా.